తమ్ముడా, ఎవరు నిన్ను చూసి ఈవిడి బ్రతుకు వేదన అని నిన్ను అవహేళనగా చులకన చేశారో ఆ సహోదరుల మధ్య ఘనత నొందిన వాడిగా నా దేవుడు నిన్ను నిలవబెడతాడు. చెల్లి, నీ కుటుంబాన్ని చూసి 10 మంది పక్క నవ్వుతున్నారు కదూ. నీ పిల్లలను చూసి చాటున గుసగుసలు మాట్లాడుకుంటున్నారు కదూ. అయిపోయిందిరా, వెళ్ళిపోయినే, కూలిపోయారా వాళ్ళు, నాశనం అయిపోయిందిరా వాళ్ళ బ్రతుకు, ఇక వాళ్ళు బాగుపడరు అని నీ కుటుంబాన్ని గూర్చి గుసగుసలు ప్రజలు మాట్లాడుకుంటున్నారా? ఏ ప్రజలు నిన్ను గూర్చి గుసగుసలు మాట్లాడారో, చులకన చేశారో, తృణీకారంగా మాట్లాడారో వారి మధ్యలోనే ఘనత నొందిన వాడిగా నా దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక. వేదన అనే ముద్రను దేవుడు తుడిచేసి ఘనత పొందిన వాడిగా ఎబ్బేజును దేవుడు నిలవబెట్టాడు. కారణం ఏంటో తెలుసా? ఎబ్బేజట ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మొరపెట్టాడట. పర్లేదు, విన్నారా? ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మొరపెట్టాడట. తమ్ముడా, నీ గుండెల్లో ఏ బాధ గూడు కట్టుకున్నా చెల్లి, నా వైపు చూడరా. నీ గుండెలను ఏ వేదన తొలిచివేస్తున్నా నీ హృదయ బాధను అర్థం చేసుకోగలిగే హృదయనాథుడు మనసున్న మహారాజు యేసయ్య పాదాల చెంత మోకరించి మొరపెట్టు, ఏడు, కన్నీళ్లు కార్చు. ఏమని మొరపెట్టాడు? నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించాలి, నా సరిహద్దులు విశాలపరచాలి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయాలి, కీడు రాకుండా నన్ను కాపాడాలి. ప్రార్థన మొరపెట్టాడు అని రాశాను. అతడు పెట్టిన మొర ఆకాశమందలి దేవుడు ఆలకించి, దేవుడు అతన్ని ఆశీర్వదించి సరిహద్దులు విశాలపరిచి చేతిని ఆయనకు తోడుగా ఉండ దయచేసి విశేషంగా కీడులో నుంచి తప్పించాడు. నా చేతులెత్తి నిన్ను దీవిస్తున్నాను. ఈ దినమే నా దేవుడిని ఆశీర్వదించునుగాక. నీ వ్యాపారాన్ని, నీ సరిహద్దులను, నీ ఉద్యోగాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ఆర్థిక స్థితిగతులను విశాలపరచునుగాక. నిశ్చయంగా ఆయన కుడి చేయి నీకు తోడుగా ఉండ దయచేయునుగాక. ఏ పని నిమిత్తం ఈరోజు ప్రయాణం వెళ్తున్నావో నీ బ్రతుకు దినములన్నిట ఏ కీడు అపాయం కలగకుండా నీ చుట్టూతా నా దేవుడు తన రక్తపు కంచె వేయునుగాక. చెప్దాం ఆమేనని. ఆమేన్.